భవిష్యత్తులోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూడ్ వీడియోలపై అనంతబాబును అరెస్ట్ చేసి విచారణ జరపాలి, ఎమ్మెల్యే మిర్యాల శిర్షాదేవి డిమాండ్. వరంగల్ తూర్పులో బీజేపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు. పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్, వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ వద్ద రోగుల పడిగాపులు. కొండా దంపతులకి పాలాభిషేకం చేసిన కొండ పటేల్ కాలనీలోని ఎల్వి నగర్ గుడిసెవాసులు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై సమాచారం ఇవ్వండి, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కొండా పటేల్ కాలనీ వాసులు గత 18 సంవత్సరాలుగా వ్యక్తిగత కరెంటు మీటర్ కనెక్షన్ లేకుండా 1 మీటర్ పై కరెంటు వినియోగం చేసుకుంటూ లక్షల్లో బిల్లు చెల్లింపు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఎల్వీఆర్ నిరుపేద ప్రజలకు వ్యక్తిగత కరెంటు మీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యురాలు మంత్రి కొండ సురేఖ మేడం ఆధ్వర్యంలో కేటాయింపు చేయడం ద్వారా ఎల్వీ నగర్లోని ప్రజలు కొండా దంపతులకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిసెవాసులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు లక్షల వరకే పెండింగ్ ఉండే బిల్లు. తొందరగా అమ్మ వచ్చిందని చెప్పు. ఒకసారి మీటర్లు కూడా తీసుకోండి అమ్మా. ఈ ఎల్బీఆర్ నగర్ కాలనీ అని ఏర్పరచుకున్నాం మేము. నివాసి నేను, నా పేరు దుర్గా పద్మ. నన్ను కమిటీగా అప్పుడు వెనుకలప్పుడు నన్ను తిరిగిన పార్టీ కోసం పనిచేసిన నేను కమిటీ లీడర్గా ఉన్నా. ఇక్కడ నా పోస్టర్ సూత్ర వాళ్ళు ఇవాళ నన్ను తొలగించడం పడింది. దుర్గా పద్మ అంటామని. అంతకుముందుకు నేను పార్టీ రాకముందు పనిచేసిన, నన్ను గుర్తించినప్పుడు పార్టీలో ఉంచుకున్నారు. ఇవాళ నన్ను వెలివేసిండ్రు. నా మీద చాలా అవమానంగా నన్ను దుష్ప్రచారం చేసిండు విశాల ప్రకాష్. ఇది నాగరాజు అనే వ్యక్తి, విశాల ప్రకాష్ అనే వ్యక్తి నా మీద చాలా వాళ్ళకు వేరే వాళ్ళకు కొంచెం మందు మత్తులో ఉన్న వాళ్ళకు మందు తాగిపించి నా మీదకి ఉసిగొలిపి పంచాయతీ చేసి ఇలా నన్ను కొరికి నా నెత్తిమట్టి పీకి నా బిడ్డని ఇక్కడ టెస్ట్ మీద కొరికి ఆడపిల్ల స్టూడెంట్స్ పిల్లని నా బిడ్డ నా భర్త లేడు. నేను ఇలా ఏదో పొట్టగుడి కోసం మీ కుడిసాల్లో వచ్చి నివసిస్తా అంటే వీళ్ళందరూ వీళ్ళకు తాగబోయించి వీళ్ళ పక్షాన ఒక నలుగురిని పెట్టుకొని ప్రజలుగా అందరూ మనోళ్ళే
కానీ అందరి కోసం నేను మురళి సార్ దగ్గరికి పోయి ఇట్లా 10,000 ఇంటింటికి 10,000 భద్రమ్మ గుడ్డి ఆమె ఉన్నది, ఆమె దగ్గర ఒక 2,000 రూపాయలు తక్కువ చేసుకోండి అని మిసాల ప్రకాష్ తోటి నేనంటే విశాల ప్రకాష్ సార్ తోటి నేను 2,000 తక్కువ చేయండి, ఆమె గుడ్డి ఆమె అని నేను బతిలాడితే నువ్వు గట్టు ఆమె పైసలని నా మీద 2 మనుషులని లేడీస్ని రవిని శీలతని నా మీదకి ఎగబెట్టి పంచాయతీ చేసిండు విశాల ప్రకాష్. అది నేను సార్ తోటి చెప్పుకున్నా. వెంటనే స్పందించి పోలీసులకు ఫోన్ చేసి నీ మీద ఎవరు చెప్పిండ్రో నా కాడికి వచ్చి చెప్పమ్మని, మీకోసమే నేను ఉన్నానని మాకు భరోసా ఇచ్చిన వ్యక్తి కొండమురళి కొండ సురేఖ మేడము, వాళ్ళకు దండము. ఈ విషయం నేను ఎప్పటికీ అంటే టెన్షన్ తోటి ఉన్నా చెప్పలేకపోతున్నా, క్షమించండి. మహారాష్ట్ర ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా పూణే జిల్లాలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో ఉన్న పైలట్ సహా 4 గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటనల కోసం వస్తున్న చాపర్ అని సమాచారం. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి వద్ద వైద్యం కొరకు వచ్చిన ఎంతో మంది పేషెంట్స్ను నానా అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి సమయమైనా కూడా ఎటువంటి కనికరం లేని డాక్టర్ స్ట్రైక్లో ఉన్నామంటూ సమాధానాలు చెబుతుంటే రోగులను అవస్థలు వర్ణనాతీతం. ఎంతో మళ్ళీ వృద్ధులు, చిన్నపిల్లలు వైద్యం కొరకు ఆశగా ఎదురు చూస్తూ గంటలు గడుస్తున్నా కూడా ఎటువంటి వైద్యం అందక పట్టించుకునే నాదుడు లేక ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. వైద్యం కొరకు ఎదురు చూస్తూ ఆరు బయటే పడిగాపులు కాస్తున్నా కూడా ఆసుపత్రి యాజమాన్యంలో కనీసం ఇసుకమంతైనా కూడా వారి పట్ల దయ లేకుండా పోవడంతో ఎవరైనా వచ్చి వైద్యం అందిస్తారేమో అనుకుంటూ ఆశగా ఎదురు చూడడం తప్పని వారికి వేరే దారి లేకుండా పోయింది. తక్షణమే ఆ ప్రాంత వైద్యాధికారులు స్పందించి సుదూర ప్రాంతాల నుండి వైద్యం కొరకు వచ్చిన ఆ రోగులకు వైద్యం అందేలా చూడాలని వారు కోరుతున్నారు. ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే దానిని ప్రభుత్వ దృష్టికి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. పర్యావరణాన్ని కాపాడాలని జంట నగరాలతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైన సమాచారం ఆ స్థానిక ప్రజలకు తెలిస్తే చాలు, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా చెరువు ఆక్రమణకు గురి అయిందంటే అక్కడ సంబంధిత అధికారులు వచ్చి తగిన చర్యలు తీసుకుంటారు. ఈరోజు సమాజంలో మన బాధ్యతగా మనం భవిష్యత్తు తరానికి ఇచ్చేటువంటి వరం ఇది. మీ ప్రాంతంలో మీకు ఎక్కడ ఆర్టీఐ ద్వారా తీసుకున్నా, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వారసత్వంలో చెరువులు ఎక్కడెక్కడ ఉండనో తెలుసుకొని అవి ఆక్రమణకు గురైతే ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు రూపంలో చేయండి. ముఖ్యంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జరుగుతున్నటువంటి చెరువుల పరిరక్షణకు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్ జంట నగరాల ప్రజలు, రంగారెడ్డి ప్రజలు ప్రకృతిని, భవిష్యత్ తరాన్ని, చెరువులను కాపాడుకొని ఒక వ్యవస్థను కాపాడుకోవడం జరిగే ఈ యొక్క ప్రక్రియలో స్వచ్ఛందంగా మీ ప్రాంతంలో చెరువులను రక్షించుకోవడానికి తరలి రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను. ప్రభుత్వం ఎవరి మీద కక్షపూరితంగా లేదా వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వకంగా ఇందులో వ్యక్తుల మీద, పార్టీల మీద జరుపుతున్నటువంటి పోరాటం కాదు ఇది. ఒక ప్రభుత్వం ఒక పరివర్తన తేవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టమైన, నష్టమైన ఇది తప్పది. కాబట్టి మరొకసారి చెరువుల పరిరక్షణకు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడెక్కడైతే చెరువుల ఆక్రమణకు గురైనయో వాటన్నిటి సమాచారాన్ని సంబంధిత అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రెవెన్యూ అధికారికి మధ్యాహ్న భోజన కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల గుడ్ల బిల్లులు గత సంవత్సరం అక్టోబర్ మాసం నుంచి ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం, వంట కార్మికులకు చెల్లింపులు లేవని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నెలకు 2,000 రూపాయల వేతనం
గత 4 నెలల నుంచి విడుదల చేయకుండా మధ్యాహ్న భోజన కార్మికులను ఈ ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొంటూ ఎంఆర్ఓ కేవ్యూ వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మధ్యాహ్న భోజన రంగం కమిటీ కార్యదర్శి గురజాల శ్రీధర్ మరియు మధ్యాహ్న భోజన కార్మికులు వెంకటేష్, నరసయ్య, యశోదారెడ్డి, హారిక, బొంగోని అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన ఆధ్వర్యంలో కార్మికులను కలుపుకొని మండల రెవెన్యూ అధికారి గవర్నీయులు గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తుంది, మరి ఇంకొక 3 నెలలు అయితే ఏడాది కాలం పూర్తి కావస్తున్న సందర్భంలో మరి మేము అధికారంలోకి వస్తే మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన సందర్భంలో మరి ఇప్పుడు ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంలో కూడా వీరు గత అక్టోబర్ నుంచి కూడా పెండింగ్ బిల్లులు కోడిగుడ్ల పైసలు అలాగే కనీస వేతనం 2,000 రూపాయలు ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడం, మరి ప్రభుత్వాల ద్వంద్వ నీతి ఏ రకంగా అన్నది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలిపిస్తే మరి మాది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన కార్మికులు మరి వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమైనా నక్సలైట్ల ఉగ్రవాదుల మరి ఎక్కడికక్కడ హైదరాబాద్ కార్యక్రమం చలో హైదరాబాద్ కార్యక్రమం పిలిపిస్తే ఎక్కడో అక్కడ నిర్బంధించి అరెస్టు చేయడం అనేది ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి మీరే చెప్పుకుంటారు కదా మాది ప్రజాపాలన అని చెప్పి, మరి ప్రజాపాలనలో కూడా మరి మధ్యాహ్న భోజన కార్మికులు కనబడతలేరా అని చెప్పి సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం జరుగుతుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులు పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో కనీస వేతనాలు ఏవైతే ఉందో బేషరతుగా చెల్లించకపోతే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తా అని చెప్పి సందర్భంగా మధ్యాహ్న భోజన రంగం తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు మెడలో పుస్తల తాడు అమ్ముకొని ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు చదువుకునే విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్నా కూడా మరి ఈ ప్రభుత్వాలు రైతాంగానికి కొన్ని వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్న తరుణంలో మరి మధ్యాహ్న భోజన కార్మికులు ఏం పాపం చేసిరని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ విపరీత ధోరణి ఏదైతే ఉందో కార్మికులను వెట్టి సాకిరి చేయించుకునే ద్వంద్వ నీతి ఏదైతే ఉందో మానుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కార్మిక లోకం అంతా ఏకమై గద్దదించే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మధ్యాహ్న భోజన కార్మికుల విషయంలో సానుకూలంగా స్పందించి బేషరతుగా వారి పెండింగ్ బిల్లులు వేతనాలు ఏవైతే ఉన్నాయో తదితర డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటియు మధ్యాహ్న భోజన రంగం కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. వరంగల్ తూర్పు బీఆర్ఎస్ పార్టీలో ఇతర పార్టీలో నుండి ఎవరు వచ్చినా కార్యకర్తల అనుమతితోనే ఈ చేరికల కార్యక్రమం చేస్తున్నాను. రామారావు మంచితనం చూసే వారి డివిజన్ కార్యకర్తల ఇష్టపూర్వకంగానే పార్టీలో చేర్పించుకుంటున్నాము. రామారావును కడుపులో పెట్టుకుని సరైన గౌరవం ఇచ్చి కాపాడుకునే బాధ్యత నాది. వరంగల్ తూర్పు బీసీల నియోజకవర్గం, అలాంటి బీసీ నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోము. మీరు లోపాయకారం చేసుకొని చేస్తున్న ఈ కుళ్ళు కుట్రలు కుతంత్రాలతో మా పేదరికాన్ని అడ్డు పెట్టుకొని మీరు మా బీసీలపై చేస్తున్న పెత్తనాలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ధర్మపురి రామారావు భారతీయ జనతా పార్టీలో కార్మిక సంఘ అధ్యక్షుడిగా, బహుజన బీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో పనిచేసి ఎన్నో విశిష్ట సేవలు అందించి ఈరోజు అనగదొక్కబడ్డటువంటి ఒక బీసీ బిడ్డ. అదేవిధంగా సోదరుడు రాంప్రసాద్, అదేవిధంగా సోదరుడు రంజిత్, అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా ఈరోజు వారు పెద్ద ఎత్తున కూడా వేణు, అదేవిధంగా నాగరాజు, నవీన్ వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు చేరడానికి ఈరోజు వచ్చి ఇప్పుడే వారు చేరడం జరిగింది. ప్రధానంగా నేను చెప్పే అంశం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో
కార్యకర్తల అనుమతితోటే ఎవరొచ్చి టీఆర్ఎస్ పార్టీలో చేరినా కానీ వారి యొక్క అప్రూవల్ అనుమతితోటే ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేర్చుకుంటున్నాం. దానికి ఉదాహరణ మొట్టమొదటిగా మా యొక్క 21వ డివిజన్ కార్యకర్తలు, మా డివిజన్ అధ్యక్షుడు అందరు కూడా వచ్చి అందరితో చర్చించిన తర్వాతనే సోదరుని యొక్క మంచితనము, సోదరుని యొక్క పని విధానం, మిగతా సోదరుల యొక్క పని విధానాన్ని మేము గుర్తించి ఖచ్చితంగా కడుపులో పెట్టుకుంటాం, అమలు చేర్చుకుంటాం, వారికి సరైన గౌరవం కూడా ఇస్తామని చెప్పి కార్యకర్తలు, నేను అందరం కలిసి ముక్కుమ్మడిగా మాట ఇచ్చి వారిని పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇది బీసీ నియోజకవర్గం. ఈ బీసీ నియోజకవర్గంలో ఇవాళ వచ్చి మీరు పెత్తనం చేస్తున్నారంటే మా పేదరికాన్నో లేకుంటే మా వెనుకబాటుతనాన్నో ఆసరా చేసుకొని పెత్తనం చేసే ప్రయత్నం సాగిస్తున్నారు. ఖచ్చితంగా మీకు మన్యం పరిధిలోని గిరిజన గ్రామాల్లో ఉన్న హాస్టల్స్లో కొనసాగుతున్న తనిఖీలు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జీకే వీధిలో తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు. సరైన పత్రాలు చూపని చైతన్య గిరిజన సంక్షేమ వసతి గృహం సీజ్. అందులోని 17 మంది బాలికలు, 13 మంది బాలుర్లు, మొత్తం 30 మంది విద్యార్థులను ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్కు తరలింపు. మీకు ఇక్కడ సెక్యూరిటీ లేదు, అక్కడ చక్కగా అందరూ అమ్మాయిలు ఉంటారు, చక్కగా ఉంటది కదా మీకు. మీరు బ్యాగులు మీ బ్యాగ్ పట్టుకుంటండి బాబు. అక్కడ హాస్టల్ ఇచ్చేద్దాం, ఇదేమో గూడెం పల్లి బాయ్స్ కి ఇచ్చేద్దాం. స్పెషల్ గా ఉంచుదాం అమ్మా, మీకు బాగుంటది, రండి. హాస్టల్ ఇస్తున్నాము, మంచి భోజనం పెడతాము, మంచిగా ఉంటది, చదువు కూడా బాగా చూస్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఉండడానికి లేదు, పర్మిషన్ లేదు, ఉండకూడదు ఇక్కడ. మీకు పర్మిషన్ లేదు. చక్కగా హాస్టల్ ఇస్తాం కదా, మీరు అక్కడ స్కూల్కి వెళ్ళకంటే హాస్టల్ ఇస్తున్నాము. ముందు అక్కడ నేను పంపిస్తాను, మీ పేరెంట్స్ వస్తారు కదా, పేరెంట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ముందు బ్యాగులు తెచ్చుకుంటాం, మాట్లాడదాం. బ్యాగులు ఏమీ కాదు పదండి, మీకు మంచి హాస్టల్, బెస్ట్ హాస్టల్ నేను ఇస్తానని చెప్తున్నాను కదా, రండి. అక్కడ 3 మంది అక్కలు ఉంటారు, మీకు తెలుసు కదా, మీ స్కూల్ ఎదురుగానే పెద్ద హాస్టల్ ఉంటది కదా, తెలుసు కదమ్మా. అల్లూరు జిల్లా చింతూరు పరిధిలోని మోతగూడెం పోలీస్ స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత. పుష్ప సినిమాని మించిన గంజాయి స్మగ్లింగ్ బ్యాచ్. వాహన తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్న పోలీసులు. సుమారు 17,60,000 విలువ గల 350 కేజీల గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయి స్వాధీనం. గంజాయిని ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లా రెడ్డిగూడెంలో కొనుగోలు చేసి మోతగూడెం పరిసర ప్రాంతంలో గూడ్స్ వాహనంలో గంజాయి విజేత సూపర్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ గూడ్స్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. మహారాష్ట్రకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, మరో 2 పరారీలో ఉన్నట్లు అశోక్ లైలాండ్ వాహనం సీజ్ చేశామని అన్నారు. కొత్తగా వచ్చినటువంటి చట్టాల ప్రకారం గంజాయితో పాటు వారి ఆస్తులను కూడా అటాచ్ చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే విధంగా ఉందని తెలియపరిచారు ఏఎస్ఐ పంకజ్ కుమార్ మీనా. రాష్ట్ర ప్రభుత్వం की 100 डेज యాక్షన్ ప్లాన్ ఫర్ గాంజా ఎరాడికేషన్ భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారి గైడెన్స్లో నిన్న రాత్రి
ముందస్తు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో గాంజా దొరికింది. ఈ గాంజా క్వాంటిటీ 350 kg ఉంది. అంటే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గాంజా కూడా ఉంది. సో వెయిట్ ఈజ్ అరౌండ్ 100 గ్రామ్ ఉంది. వీటి టోటల్ వాల్యూ అరౌండ్ 17,60,000 ఉంది. ఈ గాంజాని రెడ్డి కురుమనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మోతుగూడెం అవుట్ డిస్కస్లో లోడ్ చేసి లాతూర్కి తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నాము. ఇద్దరుని అరెస్ట్ చేశాము. ఈ పేరు అన్సార్ అలీ, లాతూర్ మహారాష్ట్ర. ఇంకా యూనుస్, అతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఇద్దరు కూడా ఉన్నారు, కానీ పరారీలో ఉన్నారు. రెడ్డి కురుమనూరు ఒడిశా, ఇంకా సంతోష్ భూమ్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. వీరిని కూడా పట్టుకున్నాము. ఈ గవర్నమెంట్ 100 days యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఫ్రమ్ జూన్ 1 నుంచి మేము 16 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కేసెస్లో అరెస్టెడ్ పర్సన్ 43 ఉన్నారు. సీజ్ గాంజా క్వాంటిటీ 1670 kg ఉంది. అండ్ టోటల్ వెహికల్ మేము 23 సీజ్ చేశాము. అబ్స్కాండింగ్ అక్యూజ్ కూడా 23 ఉన్నారు. వాడిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తున్నాం. గాంజా ఎరాడికేషన్ కోసం మేము కొంచెం స్టెప్స్ తీసుకుంటాము. అవి ఏంటంటే ముఖ్యమైన ప్రదేశ్లో CCTV కెమెరా ఇన్స్టాల్ చేస్తున్నాము. చెక్ పోస్ట్లో పెట్టి 24/7 వెహికల్ చెకింగ్ చేస్తాము. ఇంటర్ స్టేట్ పోలీస్తో కూడా కోఆర్డినేషన్ చేసి గాంజాలో ఇన్వాల్వ్ అయిన అందరినీ పట్టుకుంటాము. కొత్త చట్టం అంటే BNS ప్రకారం సెక్షన్ 111లో ఈ గాంజాయి కేసు ఆర్గనైజ్డ్ క్రైమ్లో వస్తుంది. సో ఇప్పుడు ఇది చాలా సీరియస్ క్రైమ్ ఉంది. ప్రాపర్టీ అటాచ్మెంట్ ఇంకా ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా ఓపెన్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ. పెద్దాపురం మండలం కాండకోట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా 3వ శుక్రవారం దత్తు శర్మ ఆధ్వర్యంలో 2000 మహిళలతో వరలక్ష్మి వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యనారాయణ, దేవస్థానం మరియు సిబ్బంది అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని మరియు గ్రామ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 24వ వార్డు నందు రోడ్లు నీటి కుంటలుగా మారిన పట్టించుకొని నాదుడే లేడని, మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌష్ దేశాయ్ విమర్శించారు. ఈరోజు స్థానిక లక్ష్మీనగర్లో సిపిఎం నాయకులు వి వెంకటేశ్వర్లు, శేషాద్రి, ఎల్లుగవేరెలతో కలిసి ఆయన వార్డు పర్యటన చేశారు. ఈ సందర్భంగా వార్డులో ఎక్కడా చూసినా మురికి నీరు రోడ్లపై వచ్చి నీటి కుంటలుగా ఉన్నాయని, ఎవరు పట్టించుకునే వారు లేరని స్థానిక ప్రజలు సిపిఎం ప్రతినిధి బృందానికి తెలిపారు. ఈ సందర్భంగా గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, లక్ష్మీనగర్, ముద్దూరు నగర్ ఏరియాలు ఒకప్పుడు అపరిశుభ్రతగా నిలయంగా ఉండేవని, నేడు పరిశుభ్రతగా వార్డుగా మారిందని, చిన్నపాటి వర్షానికి వీధుల్లోని రోడ్లపై నీరు నిలిచి దోమలపై స్థావరంగా మారి రోజులు గడిచే కొద్దీ దుర్మార్గం వెదజల్లి స్కూల్కు వెళ్లే చిన్నారుల నుండి ముసలి వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. లక్ష్మీనగర్లో ఉన్నాం. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా రోడ్డు పైన వచ్చి మొత్తం చాకిరేవులాగా మారేట పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం, మొత్తం నీళ్లలోనే రాకపోకలు దిగేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా డ్రైనేజ్ నీళ్లు అటు కానీ ఇటు కానీ ఎక్కడ పోయేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మొత్తం కూడా చెత్త చెదారంతో ఇవన్నీ కూడా నిండిపోయి ఎక్కడ కూడా డ్రైనేజ్ కాలువనే ఈ ప్రాంతంలో లేదు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ లేకపోవడంతో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడ రోడ్డు పైన వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజాప్రతినిధి కానీ లేదు, ఎమ్మెల్యే కానీ, ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయినాడు. నేను కోరేది ఏమంటే ఒకసారి కర్నూలు నగరాన్ని పర్యటించి ఇట్లాంటి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరంగా ఉండే, ఈరోజు ఇప్పటికే దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనేక రకాల వ్యాధులు గురవుతున్నాం, మనం చూస్తున్నాం.
కలరా, మలేరియా, డెంగ్యూ వ్యాధులు కర్నూలు నగరంలో బాగా విస్తరిస్తున్నాయి. చాలా మంది ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు. దానికి కారణం ఏమంటే దోమలే. దోమల కారణం ఏంటి? నీళ్లు నిల్వ ఉండడమే. నీళ్లు నిల్వ ఉండడానికి కారణం ఏంటి? డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడమే. అంటే ఇది ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి. అందుకోసం నేను మున్సిపల్ అధికారులను, కమిషనర్ కోరుతా ఉన్నా. మరి కమిషనర్ నిద్రపోతున్నాడా, ఎక్కడైనా వేరే ఊరికి పోయినాడా అర్థం కావట్లేదు. కాబట్టి కమిషనర్ గారు ఈ ప్రాంతంలో పర్యటించండి, లేదా అధికారులు పంపించండి. తక్షణమే ఇక్కడ రోడ్డుపైన నీళ్లు లేకుండా నివారణ కోసం డ్రైనేజ్ కాలువను నిర్మించాలని, తక్షణమే కనీస మరమ్మతులు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.